హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సూర్య. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఈరోజు నా ప్లానింగ్ అంతాను. ఎందుకు ఇలా అన్నాను అంటే సడన్గా అన్నీ జరిగిపోయినాయి. ఈరోజు నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది అన్నట్టు. ఫస్ట్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఇంట్లో పని అంతా శుభ్రం చేసుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి తమ్ముడు పెళ్లి షాపింగ్ అని ఇంక ఇవన్నీ నేను సర్దుకుంటున్నాను. వాళ్ళైతే వంట డ్యూటీ చూసుకుంటున్నారు కాబట్టి ఇంకా అన్నీ సర్దేసుకొని పొద్దున్నే ఈరోజు వర్క్ చేసుకుందాము. పని అయితే అసలు అవ్వలేదు వారం రోజులండి. సరే ఈరోజైనా ఫుల్గా చేద్దామని చెప్పేసి ఫస్ట్ కూర్చుందామని వచ్చాను. ఇంతలోపే ఇదంతా దుమ్ముగా ఉంది కదా, ఇంకా వారం రోజులండి పని లేదని చెప్పేసి తుడుస్తున్నానండి. అసలు ఈ వీడియో కూడా నేను 1 వీక్ అవుతుందండి ఇది పోస్ట్ చేద్దాం అనుకొని, కానీ ఇది ఇప్పుడు కుదిరింది. ఈ వీడియో వచ్చేసి వారం రోజుల ముందే షూట్ చేసిన వీడియో అండి. ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తెలిసిందే కదా, మా తమ్ముడు పెళ్లి హడావిడిలో ఉండి ఈ వీడియోని అయితే నేను పోస్ట్ చేయలేదు. సరే ఫస్ట్ పెళ్లి షాపింగ్ అదంతా పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇది ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా ఈలోపే ఇలా వర్క్ దగ్గర కూర్చున్నానో లేదో స్కూల్ దగ్గర నుండి అయితే ఫోన్ వచ్చింది. సడన్గా రమ్మని ఇన్ఫర్మేషన్ చేశారు. ఇంతకు దేనికా అనుకుంటున్నారా? ఇంతకు మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి పిల్లలందరూ కింద ఉన్నారు. ఏంటా అని చూస్తే పేరెంట్స్ మీటింగ్ అనుకున్నాము, కానీ ఈరోజు గ్రాడ్యుయేషన్ డే అంట. మాకైతే చిన్నపిల్లలకి బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ పెద్దవాళ్ళకి వచ్చేసి పిల్లలే చెప్పారు అమ్మ ఈరోజు గ్రాడ్యుయేషన్ అని. ఇంకా సర్లే అవసరం లేదనుకొని మేము ఇంకా పట్టించుకోలేదు. ఈలోపు మళ్ళీ ఫోన్ చేశారు స్కూల్ దగ్గర నుండి, రండి పేరెంట్స్ కూడా ఉండాలి అని చెప్పేసి. ఇంకా వచ్చాము. మేము వచ్చేసరికి ఫస్ట్ అయితే యూకేజీ పిల్లలకి ఇస్తున్నారు. ఇంకా మా సెక్షన్ వచ్చేసి మా అమ్మాయి 5th క్లాస్ కాబట్టి ఇప్పుడు 6th క్లాస్లోకి వెళ్తుంది కాబట్టి తనకైతే గ్రాడ్యుయేషన్ డే అంట సెలబ్రేట్ చేస్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళ స్కూల్ పిల్లలు, వాళ్ళ క్లాస్మేట్స్. చూడండి మా అమ్మాయి పక్కన ఫ్రెండ్ పక్కన కూర్చోలేదని చెప్పి మోహిత ఫీల్ అవుతుంది. ఇక్కడ చివరైతే కూర్చుంది, తనే మోహి. ఇంకా అయితే ఫస్ట్ పిల్లలందరినీ గ్రూప్ ఫోటో అయితే ఒకటి తీసుకున్నారు. ఈ గ్రూప్ ఫోటో అందరూ తీసుకున్నాక ఇంకా పేరెంట్స్తో కూడా ఒక ఫోటో అయితే దిగేసామండి. ఇంకా ఇక్కడ గెస్ట్ అయితే వచ్చారు. గెస్ట్ దగ్గర నిల్చోపెట్టి మేమైతే నిల్చున్నాం ఇక్కడ పిల్లలతో పాటు. ఫోటో దిగేశాక ఇంకా ఇంటికి వచ్చేద్దామని స్టార్ట్ అయ్యాము. ఈలోపే ఒక ఫోన్ అయితే వచ్చింది. ఇంకా సడన్గా మాతో పాటు నీతుని కూడా తీసుకొని వచ్చాము. ఎందుకంటే ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారా? ఇంకా సచివాలయం నుండి అయితే ఫోన్ వచ్చింది. మా బాబుని రేషన్ కార్డులో పేరు అవ్వట్లేదు, తీసేస్తాము అని చెప్పారు. ఇంకా అప్పటికప్పుడు ఎంటర్ చేయాలని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాము. తీసుకొచ్చినా సరే పని అయితే అవ్వలేదు. మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. లంచ్ టైం కాబట్టి ఇంకా లంచ్ బ్యాగ్ కూడా తీసుకొని అయితే వచ్చేసాడు. ఇంటికైతే వచ్చేసాము. వస్తా దారిలో చిక్కుడుకాయలు కనిపిస్తే ఫేవరెట్ అని తీసుకున్నాము. ఇంకా రాగానే స్కూల్కి లంచ్ టైం అయిపోయింది కదా, ఇంటికి రాగానే ఇంకా ఇంట్లో తింటున్నాడు. ఇంకా స్కూల్లో ఎలా తింటాడో చూద్దామని చెప్పేసి తనకే అప్పచెప్పేశాను. మొత్తం ఎలా తింటావో తిను అని చెప్పేసి చూడాలని. ఎందుకంటే స్కూల్లో ఎలా తింటారో, ఎంత వదులుతారో, ఎలా తింటారో తెలియదు కదండి. ఇంకా చిన్న స్కూల్లో అయితే కనీసం మమ్మల్ని ఎలా చేసేవాళ్ళు. ఈ స్కూల్లో అయితే అసలు క్యారేజీలు బయట నుండి ఇచ్చేసి వెళ్ళిపోవాల్సిందే, వాళ్ళ దగ్గర ఉండనివ్వరు. ఎందుకంటే అందుకే తెలియదు కాబట్టి సరే వాళ్ళకి అప్పచెప్దాము, మొత్తం ఎలా ఓపెన్ చేసి ఎలా తింటాడో అని చెప్పేసి అప్పచెప్పాను. చూడండి ఎలా తింటున్నాడో. ఫస్ట్ అయితే పెట్టిన చారులో అయితే రైస్ వేసేసుకొని తర్వాత కర్రీని రైస్లో వేసుకొని కర్రీ అన్నం తింటున్నాడు ఫస్ట్. ఇంకా ఆపేమంటున్నాడు వీడియో తీస్తుంటే. ఇంకా ఎలా ఉన్నా నీతుకి మోహికి అయితే ఫస్ట్ చారు ఉండాలి. మా ఇంట్లో అయితే డైలీ ఖచ్చితంగా చారు ఉండాలి. పెరుగు ఎలా ఉన్నా కూరతో అయితే తినలేరు, ఖచ్చితంగా చారు ఉండాలి. ఇంకా ఇక్కడ విషయానికి వస్తే ఇంకా మా బాబు తినేశాడు. చూడండి చాలా నీట్గానే తిన్నాడు. నేను ఇంకా వంపుతూ లేదా వదిలేస్తూ తింటాడేమో అనుకున్నాను. చాలా మంచి హ్యాబిట్స్ అయితే వచ్చాయి. ఇంకా మొత్తం నీట్గా తినేసి తనే తీసేయమన్నాను. మొత్తం ఎలా స్కూల్లో ఎలా సర్దుతున్నాడో సేమ్ అలానే సర్దేశాడు. ఇంకా సర్దుతున్నాడు, కానీ నేనేం చేస్తున్నాను అని చెప్పేసి చూడండి ఎలా చేస్తున్నాడో. అసలు తన్నైతే అసలు తీయొద్దు అంటున్నాడు. ఇంకా స్నాక్స్ బాక్స్ అయితే స్కూల్కి తీసుకెళ్ళిపో అంటే స్కూల్లో కాదని చెప్పేసి లంచ్ అవ్వగానే తినేశాడు. ఇంకా మొత్తం అయితే పెట్టేసుకొని సేమ్ స్కూల్లో సర్దుకున్నప్పుడే సర్దుకున్నాడు. చూడండి నీతో అయితే తీయొద్దు అంటున్నాడు వీడియో.
తీసినా నన్ను పెట్టద్దు అంటున్నాడు యూట్యూబ్లో. కానీ ఇలా పెడితే పెద్ద అయ్యాక కూడా చక్కగా వాళ్ళు చూసుకోవడానికి అనేది ఉంటుంది కదా, చిన్నప్పుడు ఎలా ఉన్నారు. అందుకే నేను ప్రతిదీ పోస్ట్ చేస్తున్నాను వీళ్ళవి. పెద్ద అయ్యాక గుర్తుగా ఉంటాయి, చూసుకుంటారు వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారు అని. ఎందుకంటే వీడియోస్ ఇంట్లో ఉన్నా పోతాయి. అదే యూట్యూబ్లో స్టార్ట్ చేసాము అంటే ఇంకా వాళ్ళు ఎప్పుడైనా ఏ ఏజ్లో అయినా ఎన్ని సంవత్సరాలకైనా చూసుకోవచ్చు ఆ వీడియోని. అందుకని వీళ్ళైతే ప్రతి యాక్టివిటీ కూడా నేను తీసి పెడతా ఉంటాను. మన ఫోన్లో అయితే స్టోర్ చేసుకోలేం కదా. ఇంకా భోజనం కంప్లీట్ చేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ స్కూల్లో అయితే డ్రాప్ చేసేస్తున్నాము. అయ్యో కుంటుతున్నాడు ఏంటి అనుకుంటున్నారా, నిన్నైతే గ్రౌండ్లో ఆడుతా కొంచెం దెబ్బ తగిలించుకొని వచ్చాడు, అందుకే కుంటుతున్నాడు. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయాక ఇంకా చిక్కుడుకాయలు తీసుకొచ్చాం కదా, ఇవి అయితే మా తూర్పు సైడ్ అయితే బాగా ఉంటాయి, మేము పండించుకునే వాళ్ళము. ఇక్కడికి వచ్చాక అసలు దొరకట్లేదు. ఇంకా కూరగాయల కొట్టుకు వెళ్ళానంటే ఫస్ట్ ఇవే తీసుకుంటాను. ఇంకా తీసుకొచ్చిన అవన్నీ చిక్కుడుకాయలు అయితే చిక్కేస్తున్నాను అనుకోకండి, మా భాషలో అయితే అలానే అంటాము. ఇక్కడైతే కోస్తున్నాము గిల్లుతున్నాము ఏదో అంటారు కదా, మేమైతే చిక్కుడుకాయలు చిక్కడం అంటాము. ఇంక ఇవైతే రేపు కర్రీ కోసం అయితే పక్కన చిక్కుడుకాయలు చిక్కేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా పప్పు నానింది కాబట్టి పప్పు కూడా కడిగేసుకుంటున్నాను. ఈరోజు వీళ్ళు రాకముందే పప్పు కడిగేసి గ్రైండర్ వేసేద్దామని చెప్పేసి ముందే పెట్టేశాను ఈరోజు. ఎందుకంటే వర్క్ ఎలాగో ఆగిపోయింది కదా, వర్క్ చేశాను అంటే ఇది పని అంతా సాయంత్రం అయిపోద్ది. మధ్యాహ్నం వరకు ఇంకా లెగను కాబట్టి ఈవినింగ్ వరకు వర్క్ దగ్గర కూర్చున్నాను అంటే ఇంకా వర్క్ ఎలాగో మధ్యలో లెగడం ఆగిపోయిందని చెప్పేసి ఇంక ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. పిల్లలు వచ్చాక ఏ హడావిడి ఉండదని చెప్పేసి. అసలు ఈ గ్రైండర్ వేస్తేనే పెద్ద పని, అసలు పప్పు కడిగి గ్రైండర్లు కడిగి చాలా పెద్ద పని. ఇంకా ఇది కూడా అయిపోయాక ఇంకా ఖాళీగా దొరికింది కదా అని చెప్పేసి నేనైతే ఎన్ని రోజులకో మళ్ళీ స్టార్ట్ చేశాను ఇది. అసలు ఎప్పటి నుండో ప్యాంట్ కట్ చేసి కుట్టుకుందామని చెప్పేసి పక్కన పెట్టాను. కానీ ఎప్పటికప్పుడు నేను ఎప్పుడో కుట్టాను కదా, మర్చిపోయాను, వస్తుందా రాదా, కుట్టగలనా లేదా అనుకుంటూ కట్ చేశాను. కటింగ్ ఎలా వస్తుందా అని అలా ట్రై చేసి మొత్తానికైతే కట్ చేసాను. కట్ చేసాక మళ్ళీ ఊరుకోం కదా, వెంటనే కుట్టేసుకున్నాను. ఇప్పుడు కానీ దీన్ని కుట్టలేదా అంటే రేపటి నుండి వర్క్లో పడి అస్సలు కుట్టనని చెప్పేసి ఇంకా వెంటనే కుట్టేశాను. ఈ ప్యాంట్ మిగిలిపోయిన క్లాత్తో అయితే చిన్న హ్యాండ్ పౌచ్ అయితే కుడదాం అనుకున్నాను. కానీ ఇప్పుడున్న టైంని బట్టి అయితే అస్సలు కుదరలేదు. ఇంకా ఇలాంటి పనులన్నీ ఇప్పుడు పెట్టుకోకూడదు, తర్వాత పెళ్ళి హడావిడంతా అయిపోయాక కుట్టుకుందాంలే ఖాళీ టైంలో అని చెప్పేసి ఏది అవసరమో అదే కుట్టాను. ఇంకా ఈలోపే పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. ఏంటి తలకిందులుగా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా, మోహి ఫోన్ పట్టుకుంది వీడియో తీస్తానని. చూడండి వీడియో తీయమంటే ఎలా తీస్తుందో. ఇంకా ఏంటి ట్రై చేస్తున్నాను అనుకోకండి, స్కూల్ నుండి వచ్చారు కదా. ఈరోజు అయితే 2 డేస్ నుండి పకోడీ కావాలంటున్నారు. కానీ బయట ఈ గ్యాస్ ప్రాబ్లం వలన ఎక్కడ షాప్స్ అయితే ఉండట్లేదు, సరిగ్గా పెట్టట్లేదు. సర్లే ఇంట్లోనే వేద్దామని చెప్పి ఈరోజు అయితే కొద్దిగా పిండితో కలిపి వేస్తున్నాను పకోడీలు. అలానే మనం ఇంట్లో ట్రై చేద్దాము అన్న మన ఇంట్లోకైనా గ్యాస్ ప్రాబ్లమే కదా. ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తే చాలా రోజులకు వస్తుంది. మాకేంటంటే లక్కీగా 10 డేస్కి వచ్చేసింది కాబట్టి ఇంత ధైర్యంగా వండేస్తున్నాను. ఈ చుట్టాల మీద ఎప్పుడు అయిపోద్దో తెలీదు, అందుకే లైట్గా పెట్టుకున్నాను వంటలు అనేది. ఈ మధ్యన చూసారా పిల్లల స్నాక్స్ కూడా ఏమీ వండి పెట్టట్లేదు, ఉన్నట్లతోనే ఫ్రూట్స్ అవి కవర్ చేస్తున్నాము. లేదు అంటే ఈ పాటికి జంతికలు అయినమ్మటే గులాబీ పూలు అవి చేశాను. గులాబీ పూలు అయ్యాక ఇంకోటి చేయమంటారు, కానీ ప్రస్తుతానికైతే గ్యాస్ వల్ల ఆపేశాను. ఇంకా వేడివేడిగా తింటున్నారు, కాలిపోతున్నా సరే ఇష్టంగా తింటున్నారు. ఇంకా తిన్న వెంటనే ఇంకా ఇలా గ్రౌండ్కి అయితే వచ్చేసాము. ఇంకా గ్రౌండ్లో కాసేపు ఆడుకున్నాక వచ్చేసి మోహిని పువ్వులు కొయ్యమని పైకి పంపిస్తే చూడండి ఇక్కడ ఏం చేస్తుందో. పువ్వులు కొయ్యకుండా గట్టుపైన కూర్చొని వచ్చాయన్నీ చూస్తుంది, కొయ్యకుండా. చూశారు కదా ఈరోజు వీడియోలో. నేనే ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అన్నట్టు ఈరోజు మొత్తం తారుమారు అయింది. ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. దీనినే అంటారు మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తారని. చూశారు కదా, నేను ఒకటి అనుకున్నాను, ఈరోజు అంతా ఇంకోటి జరిగింది.